యా నాయక్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు? అఫ్ కోర్స్ మీ పార్టీ ప్లీనరీ మీటింగ్ లో మాట్లాడారు, కాకపోతే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా. అసలు బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వంటున్నారు. అసలు ఇంకా అడుగు పెట్టలేదా? ఎప్పుడు అడుగు పెట్టిందిగా. ఒక్క ఎమ్మెల్యే నుంచి ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు గెలిచారు, మొన్న ఎమ్మెల్సీలు గెలిచారు, ఇంకా అడుగు పెట్టలేదంటేనా? అందరికి నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది గత సంవత్సరంన్నర నుండి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, అదేవిధంగా కేంద్రంలో జరుగుతున్న పాలనా విధానం, ఇవన్నీ ఒక బేరీ చేసుకొని ఒక ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్వయంగా మరి అంత బలమైన పార్టీ గతంలో మరి 17 సీట్లకు గాను దాని 11-12 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా చేతులు ఎత్తేసి బీజేపీకి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళు స్వాగతించే విధంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ స్వయంగా క్యాండిడేట్లను పెట్టకుండా ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి క్యాండిడేట్ పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా బీజేపీకి సహకరించే కార్యక్రమాలు రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో వారు చేసిన ఆర్థిక విధ్వంసం కావచ్చు, అదేవిధంగా వారి పాలన స్థితిగతులు చూస్తే టీఆర్ఎస్ పార్టీని అయితే మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీకి వాళ్ళు చేసిన అవినీతి నుంచి బయటపడడం కోసం బీజేపీ పార్టీకి సహకరించే విధంగా వారి టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ జరుగుతా ఉంది. సేమ్ టైం బీజేపీ వారు కూడా కేంద్రంలో 10 సంవత్సరాల్లో వారి కల్పించిన ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు కొత్తగా నెలకొల్పింది లేదు. ఉన్న పరిశ్రమల్ని మరి వారి గవర్నమెంట్ స్టేక్ ని అమ్ముకునే పనిలో ఉన్నారు. రైల్వే స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదంటే మన ఓడరేవులు కావచ్చు, మన వాటా తగ్గించిన ప్రజా వ్యతిరేక విధానాలని, రాజ్యాంగాన్ని మరి అపహాస్యం చేసే విధంగా వారి పాలన సాగుతా ఉంది. కాబట్టి బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు మరి స్వాగతించవు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గత 30 సంవత్సరాల నుంచి పార్టీ ఉన్నా గానీ ఏ రోజు సీట్లు తప్ప పెద్ద ఇచ్చి కూడా చూడలేదు. కాబట్టి ఏదున్నా గానీ పేద బడుగు బలైన వర్గాల మరి సంక్షేమం కానీ చూడగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాబట్టి ఈ రోజు ప్రజారంజకమైన పాలన సరే వాళ్ళు టీఆర్ఎస్ మమ్మల్ని అసత్య ప్రచారం చేసినా కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను గ్రామంలో ఇప్పుడే నేను సన్న బియ్యం మీద కార్యక్రమం, అదేవిధంగా జై బాబు భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం చేసుకొని ఇప్పుడు నేను ఇప్పుడే వెహికల్లో బయలుదేరిన. ప్రతి ఊర్లో ప్రజలు చాలా అంటే గత 10 సంవత్సరాల్లో చూడని పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పుడు చూస్తా ఉన్నారు, అభివృద్ధిని చూస్తా ఉన్నారు. నియోజకవర్గంలో 200 కోట్ల మరి అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. కాబట్టి మేము ధీమాగా చెప్పగలుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటది. ఇంకా తదనంతరం కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు మొన్న కేవలం 20-25 సీట్ల తేడాతోనే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని కోల్పోయింది. భవిష్యత్తులో తప్పకుండా దేశం అంతటా మళ్ళీ ఇండియా కూటమిని బలపరిచే రోజులు వస్తాయి. మోడీ గారు అదేవిధంగా వారి అసత్య ప్రచారాలు కావచ్చు, వారి ప్రచార ఆర్భాటాలు కావచ్చు, ఆ డ్రామా అనే విషయం ప్రజలకు తెలిసే రోజులు కూడా దగ్గర ఓకే. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేవలం తెలంగాణలో అడుగు పెట్టనివ్వం భారతీయ జనతా పార్టీని అనడంతో పాటు చాలా